ఈ యొక్క సింహరాశి వారికి ఎలా ఉంటుందంటే వీరికి జన్మంలో శుక్రుడు ఉండడం జరుగుతుంది. జన్మస్థానంలో శుక్రుడు, మరి ద్వితీయములో కేతువు, మరి తృతీయంలో చంద్రుడు, మరి సప్తమంలో శని, అష్టమములో రాహువు, మరి అదేవిధంగా దశమములో కుజుడు, అదేవిధంగా గురువు కూడా కలిసి ఉండడం జరుగుతుంది. మరి వ్యయస్థానములో రాహు, మరి అదేవిధంగా వ్యయస్థానములో రవి మరియు బుధుడు ఇద్దరు కూడా కలిసి ఉండడం జరుగుతుంది. వీరు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వ్యయస్థానములో రవి మరియు బుధుడు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు కాబట్టి కొద్దిగా మందబుద్ధితో ఆలోచన తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఏ ఆలోచనలు తీసుకున్నా, ఏ ఒక్క పనికి ముందుకు వెళ్ళాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఇతరుల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళినట్టయితే పర్వాలేదు, బాగానే ఉంటుంది. అదేవిధంగా కొద్దిగా నమ్మిన వారు మోసం చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా కొత్త వ్యక్తులను మాత్రం నమ్మి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి, సరిపోతుంది. తర్వాత వచ్చేసి కన్యా రాశి. మరి ఒక కన్యా రాశి వారికి మరి జన్మములో కేతువు, మరి 3, 4లో చంద్రుడు, 6వ స్థానములో శని, మరి 7వ స్థానములో రాహు, 9వ స్థానములో కుజుడు గురువు, మరి 11వ స్థానంలో రవి బుధుడు, 12వ స్థానంలో శుక్రుడు. వీరు ఈ యొక్క స్థానాలను బట్టి చూసుకున్నట్టయితే వీరు ముఖ్యంగా బయటికి వాహన ప్రయాణాలు చేసేవారు. కొద్దిగా ఆలస్యమైన రాత్రుల్లో బయట తిరగకుండా ఇంట్లోనే ఉండడం చాలా మంచిది. ఎందుకంటే కొద్దిగా వీరికి వాహనపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అయినంత మట్టుకు కూడా ఆలస్యమైనప్పుడు రాత్రిపూట, అర్ధరాత్రి పూట బయట తిరగడం కానీ అవి మాత్రం కొద్దిగా తగ్గించుకోండి. ఆరోగ్యపరంగా అన్ని విధాలా బాగానే ఉంటుంది, ఆర్థిక పరంగా కూడా పర్వాలేదు అన్నట్టుగానే ఉంటుంది. కానీ వాహన ప్రకారంగా కొద్దిగా గండాంతరంగా ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తా ఉంది. తర్వాత డబ్బు కూడా వృధా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఖర్చు పెట్టుకున్నట్టయితే గుడ్డిగా నమ్మి ఖర్చు పెట్టుకోకుండా మరి సలహాలు తీసుకొని ఆ యొక్క డబ్బుని ఖర్చు పెట్టుకున్నట్టయితే ఉపయోగకరంగా ఉంటుంది. జాతక ప్రకారంగా అయితే అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశం కూడా కనబడతా ఉంది. తులారాశి వరకు చూసుకున్నట్టయితే